హలో అండి. ఈరోజు కజ్జికాయలు నేను సింపుల్గా ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా మైదా గోధుమ పిండి సమానంగా పావు కేజీ మైదా తీసుకుంటే పావు కేజీ గోధుమ పిండి అచ్చగా మైదాతో కాకుండా దాన్ని చక్కగా ఆయిల్ వేసి పిండి ఉప్పు వేసుకుని లైట్గా పిండి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి యాలకులు కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులోకి తగినంత నెయ్యి వేసి జీడిపప్పుని బాగా దోరగా వేయించుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి రవ్వ, నేను ఫిల్ చేయడానికి రవ్వ వాడుతున్నాను. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నచ్చిన విధంగా పుట్నాలు కూడా వాడుకుంటారు కొంతమంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఇలాచి, బొంబాయి రవ్వ, అందులో షుగర్, పావు కేజీ బొంబాయి రవ్వకి ఒక 300 గ్రామ్స్ షుగర్ అలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఉండాలి షుగర్, రవ్వ తక్కువ ఉండాలి. ఈ విధంగా పూరిలా ఒత్తుకొని ఇలా కజ్జికాయల మౌల్డ్లో పెట్టుకొని వీటిని బాగా ప్రెస్ చేసుకొని అన్నీ ఫుల్గా తయారు చేసుకొని ఆరనివ్వాలి. వీటిని కొంచెం సేపు అలా గాలికి ఆరే విధంగా ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఎలాంటి వారైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ముందు మనం పిండి కలిపేటప్పుడు ఆ పిండిలో ఆయిల్ వేసి ఆ పిండికి పట్టించుకుంటే చాలా బాగుంటాయి. కజ్జికాయలు చాలా స్మూత్గా వస్తాయి. ఆయిల్ బాగా కొంచెం వేసి దానికి పట్టించుకోవాలి. పిండికి లైట్గా ఉప్పు వేసి ఆయిల్ పట్టించుకొని మామూలు చల్లటి వాటర్తోనే పిండి కలిపేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఒక అరగంట అలా అన్నీ తయారు చేసి ఆరబెట్టి ఇలా 1 బై 1 వేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి. మనం రెడీ చేసి పెట్టుకుంటమే లేటు, చాలా స్పీడ్గా తయారైపోతాయి. చూడండి, కాల్చడం కూడా చాలా దగ్గరుండి ఎక్కువ మంట పెట్టకూడదు. వేసేటప్పుడు పెద్ద మంటలో ఉండాలి. తర్వాత వెంటనే సిమ్ చేసి దోరగా మంచి కలర్ వచ్చేలాగా ఈ విధంగా చూడండి. కొంచెం ట్రిప్కి ఎక్కువే పడతాయి, ఊరికే వేగిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. మనం ముందు చేసే ప్రాసెసే ముఖ్యం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయల రెసిపీ రెడీ.